హాయ్ అండి. ఇప్పుడు నేను చేసిందైతే మటన్ కర్రీ అండి. కానీ ఇది నార్మల్ మటన్ కాదు. ఎండబెట్టుకుంటాం కదా మటను. ఆ మటన్‌తో అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కూడా. ముందుగా ఎండిన మటన్‌ని కడిగి నీళ్ళలో వేసుకున్నాను. అలాగే కొన్ని అలసందలు కూడా వేసి అయితే కూర చేశాను. ఈ విధంగా మటన్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎండబెట్టుకుంటే ఉప్పు, పసుపేసి చాలా బాగుంటుంది. మనకు తినాలనుకున్నప్పుడంతా దొరకదు కదా. కూర చేస్తూ ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ నేను వేరే పని మీద బయటికెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల ఫుల్ వీడియో తీయలేకపోయాను కర్రీ చేయడం. ఈ విధంగా అలసందలు వేసి వండుకుంటే కర్రీ బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. మిగిలిన పప్పుల్ని మా పిల్లల కోసం ఉడికించి అయితే పెట్టేశాను. నేనైతే మా వారితో కలిసి బయటికి వెళ్తున్నాను. అందరూ ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి ఉంటే బస్సులో వెళ్తారు, లేదంటే బైక్లో వెళ్తారు, లేదంటే కార్లో వెళ్తారు. కానీ నేను మాత్రం చూడండి మా వారికి ట్రాక్టర్ ఉందని చెప్పేసి ట్రాక్టర్లోనే వెళ్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.